ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, జీవగల ప్రభునేసు వారి అత్యున్నతముగా హెచ్చబడిన నామములో తండ్రి, ప్రభు దినమునందు నన్ను మమ్మల్ని మా ఆయుష్కాలం పొడిగించి మరొక ప్రభు దినము మాకు అనుగ్రహించి నా తండ్రి నాయన మా పట్లని దయా దాక్షిణ్యము కరుణా కటాక్షంలో చూపి ప్రేమ చేత తండ్రి నైనా నీ మందిర ఆవరణంలోనికి క్షేమంగా నడిపించినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నా తండ్రి, ఈ భూమిపైన దేవా పాపంతో పతనమైపోయి నిత్య నరకానికి జోగుచున్న సమయంలో నా తండ్రి నీ దయ చూపించి మమ్మల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి ఈ లోకంలో ప్రభువా తండ్రి పాపంలో కొట్టుకుని పోచిన నన్ను మమ్మల్ని నా తండ్రి నైనా నీ యొక్క స్వరం వినిపింపు చేసి మీ మెల్లని స్వరం చేత మమ్మల్ని దర్శించి మాకు రక్షణ అనుగ్రహించి ఆ కలవరిశిలో మా కొరకై ఆ రక్షణ ఇచ్చుట కొరకై ప్రవాసులలో మరణించి సమాధి చేయబడి తిరిగి మమ్మల్ని మా కొరకై నీతిమంతునిగా సజీవుడైన దేవునిగా మమ్మల్ని నీతిమంతునిగా చేటు కొరకై నా ప్రభువా తండ్రి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన విజ్ఞాపనకర్తగా ఉన్నందుకై వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ ప్రేమ చేత తండ్రి దినదినము ప్రభువా మా తప్పిదములు క్షమించి మమ్మల్ని నూతనపరిచి బలపరిచి నా తండ్రి ఈ దినం కూడా మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్లా సారథి సంఘంలో నన్ను మమ్మల్ని చేర్చినందుకు వదనాలు. ఈ దినం ప్రభువా తండ్రినైనా నా దేవా మీరు మీ స్వరక్తంతో కొనబడిన సంఘము మీ ప్రజలముగా తండ్రినైనా మేము నీ సన్నిధానము చేరి ఆరాధించడానికి సిద్ధపరుస్తున్నందుకై స్తోత్రాలు. కూడి వచ్చిన నీ ప్రియబిడ్డలందరినీ బట్టి వందనాలు ప్రభువా తండ్రి, కనికరం చూపించుము. మీ దాసుని ప్రభువా జ్ఞాపకం చేసుకునము. అల్పుడు వ్యర్థమైన వాడు పనికిరాని వాడు తండ్రి కనికరించుము. సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించుము. మీ ప్రజల సమయాన్ని మీ దాసుడు వ్యర్థపరచకుండా కనికరం చూపించుము. మీ దాసునికి మీ పునరుద్ధానపు శక్తిని అనుగ్రహించుము. మీ ప్రజలతో మీరే మాట్లాడము. అక్కర కొలది సహాయపడమని బ్రతిమలాడుకుంటున్నాం. దయగల తండ్రి ప్రభా, మీ స్వరక్తంతో కూడిన ప్రజలు నీవారు ప్రభా, మీరే మాట్లాడి దర్శించుము. మేలు కొరకై, సంఘ క్షేమం కొరకై, సంఘ ఆదరణ కొరకై ప్రభా తండ్రి మీరే కనికరం చూపించుము. నా తండ్రినైనా మీ హెచ్చరికను అనుగ్రహించుము. తద్వారా ప్రభా ఆత్మలో సంతోషించిన వారమై నా తండ్రినైనా మీ కృపా సన్నిధానంలో తండ్రి ఆత్మీయ మేలుల కొరకై సిద్ధపడటకు సహాయం చేయము. దయగల తండ్రి, నీ రాజ్యం కొరకై సిద్ధపరుస్తురమ్మని వేడుకుంటున్నాం. కృపగలనైనా సారథి సంఘం నుండి పంపండి మీ దాసులందరినీ జ్ఞాపకం చేసుకున్నాము. దేవాయా ప్రాంతాలకు వెళ్ళి మీ పరిచయం చేసి మీ ప్రజలను బలపరుస్తుండగా తండ్రి మీ పునరుద్ధానపు శక్తి మీ బిడ్డలకు అనుగ్రహించము. మీ దాసుడు అబ్రాహ్మంకులు కూడా వెళ్ళిన పరిచర్యను జ్ఞాపకం చేసుకున్నాము. తండ్రి రాకపోకల్లో మీ కాపుదల, మీ భద్రత, పరిపూర్ణమైన నెమ్మది అనుగ్రహించము. మందిర ఆవరణంలో తండ్రి చేరొస్తున్న ప్రియబిడ్డలు బట్టి వందనాలు. ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో కనికరం చూపించము. ఇదిగో ఆరంభం నుండి పాటల సహాయపడము. దయగల తండ్రి నైనా ఇట్లా ఆరాధించట్లో వర్తమానంలో కృప చూపించము. దేవా బలవర్తమానంలో మీ ప్రజలతో మీరు మాట్లాడము. తండ్రి ఆత్మీయమును మేలు కొరకై సహాయం చేయము. నమ్మకమైన మా దేవా తండ్రి, ఇంతవరకు సంఘమును సిద్ధపరిచి ఆయా పరిచర్యలు చేసిన మీ దాసులను కూడా మీరు కనికరం చూపించమని వేడుకుంటున్నాం. తండ్రి అటు సండే స్కూల్ పరిచర్యలు కూడా మీరే సహాయం చేయము. పరిపూర్ణమైన కృపను కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును ఆరాధించడానికి ముందుగా ప్రభు లేఖనంలో నుండి రండి. కీర్తనలు 103వ అధ్యాయము. కీర్తనలు 103వ అధ్యాయము.
8 వచనాలు మార్చి మార్చి చదువుకుంటాం. కీర్తనలు 103వ అధ్యాయము 1 నుండి 8 వరకు మార్చి మార్చి చదువుకుంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కృతగచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసిను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచును. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, జీవగల మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా ఇచ్చిబడిన నామములో తండ్రి, ప్రభుదినంలో నైనా మీ ఏర్పాటు సంకల్పం బట్టి మీ స్వరక్తంతో కొనబడిన సంఘం ఎదుట నా దేవా సమాజంగా కూడుకొని మంది ఆవరణకు రాగలకు మీరు అనుగ్రహించిన కృపా సమృద్ధిని బట్టి వదనాలు చెల్లిస్తున్నాం. మీ ఘనమైన నామమును బట్టి నా ప్రభా నీ ప్రజలను మీరు కనికరించినందుకే స్తుతిస్తున్నాం. నన్ను మమ్మల్ని మీరు ఏర్పరచుకొని సంఘంగా చేసి నీ మందిర ఆవరణంలో ప్రభా నిన్ను ఘనపరచాలనే మీ ఉన్నతమైన ఉద్దేశం నిమిత్తమై నన్ను మమ్మల్ని నడిపించినందుకే వదనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, కనికరం చూపించుము, మీ దాసుని జ్ఞాపకం చేసుకునుము, మీ సిలువ చాటున మరుగుపరచుము, మీ ప్రజలకు కావలసిన రీతిగా మీరు బోధించుము. పరలోకం నుండి నా ప్రభా మీ స్వరమును వినిపింపచేయము. నా తండ్రి, నిష్ప్రయోజకుని దాసుని కనికరించుము. ప్రభా తండ్రి, నా మీ ప్రజల ఎడల మీకున్న దయచొప్పున మేలు అనుగ్రహించుము. సర్వశక్తిమంతుడవు, మహిమగల దేవుడవు నా ప్రభా, నేను అయితే ప్రభా పాపులము, ఎన్నికలేని వారము. నా తండ్రి, ఉన్నతమైన మా దేవుణ్ణి, నా తండ్రి సజీవుడైన మా దేవుణ్ణి, అద్భుతమైన మా దేవుణ్ణి ఆరాధించడానికి సమీపిస్తుండగా కనికరం చూపించుము. దయగల తండ్రి, చదువుకున్న లేఖన భాగమును ప్రభా, తిరగబడిన ఆకాశము, మహిమా సింహాసనము, మీ సన్నిధి నుండి వచ్చే కాంతి, ప్రత్యక్షత, తాకిడి, స్పర్శ మీ ప్రజలకు మీ దాసునికి మెండుగా అనుగ్రహించుము. నా దేవా తండ్రి, నైనా మీ యొక్క స్పర్శ చేత మీరు మాట్లాడము. నా తండ్రి, నైనా ఆత్మలో సంతోషించిన వారమై నా ప్రభా తండ్రి, నైనా ఉన్నతమైన మా దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయపడము. దయగల తండ్రి, ఇంతవరకు మా పక్షాన మీరున్నందుకై స్తుతిస్తుంటూ నా దేవా వదనాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, నమ్మకమైన మా దేవుని ఎదుట సాయలపడుతున్నాం. ప్రభా కృప చూపించుము. నా తండ్రి, మీ దాసుని నోటిపూరగా మాత్రం వాడుకొని మనుషుల ఘనత మెప్పు పూర్తిగా తీసివేయము. నా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి నా ప్రభా తండ్రి, సకాలంలో నడిపించిన మీ దాసులను బట్టి, మీ ప్రజలను బట్టి నా ప్రభా మీ యొక్క ఉద్దేశం అంతటిని బట్టి స్తుతిస్తుంటున్నాం. కృప చూపించము. కనబడి కనబంధకార శక్తులు, చీకటి శక్తుల ప్రభావం విశ్వాసంతో క్రీస్తు నామంలో బంధిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆర్పించుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కీర్తనలు 103వ అధ్యాయంలో భక్తుడైన దావీదు ప్రభువును సన్నతించుట, తన అంతరంగంలో నుండి ప్రభువును ఘనపరచుటకు సన్నతించుట అనగా అర్థం ఏంటంటే పొగడుట లేదా స్తుతించుట. తన అంతరంగంలో ప్రభువును సన్నతించడానికి ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 8వ వచనంలో చూస్తే ఆయన స్వభావం కనపడతా ఉంది. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు,
కృపా సమృద్ధి గలవాడు. సమస్తాన్ని చూసే దేవుని ఎదుట అన్నీ ఆయనకు తెలుసు. లోకంలో కానీ, మానవుని హృదయంలో కానీ, మానవుని యొక్క ఛాయలు కానీ, తలంపులు కానీ సమస్తము ఆయనకు తెలుసు. ఆయన స్పష్టంగా చూసే దేవుడు. ఆయన్ని ఆరాధించడానికి కావలసిన బల్యార్పణ ఏం తీసుకొని రావాలి అని దావీదు గుర్తించవచ్చు. మేబీ తన ఊహలో సమస్తము చూసే దేవుని ఎదుట ఏం అర్పించగలడు అని ఆలోచించుకుంటున్నప్పుడు ఆయన స్వభావం గుర్తొచ్చింది. ఆయన స్వభావం ఎట్లా ఉందంట? ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి గల దేవుడు. ఆ దేవునికి స్తుతులు అర్పించాలి. ఏమి తీసుకొచ్చి అర్పించాలి? ఏమున్నాయి అని అంటే, అన్నీ తెలిసిన దేవునికి ఏమర్పించగలడు అని అంటే, ఆయన అంతరంగంలో ఆయన చేసిన మేలులే జ్ఞాపకం చేసుకునుట. ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుని ఆయనకు స్తుతులు చెల్లించుటే అదే ముఖ్యమైన బలి. అంటే నీ నుండి నా నుండి ఆయన ఏం కోరట్లేదు. సర్వశక్తి గల దేవుడు సమస్తమును చూస్తాడు. అంటే దావీదు దగ్గర సమస్తం ఉన్నాయి. మంచి సైన్యాధిపతులు ఉన్నారు, మంచి బలమైన నాయకులు ఉన్నారు, మంచి ఆస్తి ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇవన్నీ చూసి వీటన్నిటి ద్వారా ప్రభువును గణపరచొచ్చా అని అంటే, ఇవన్నీ ప్రభువుకు తెలుసు. అన్నీ ఆయన ఇచ్చినవే. ఆయన ఎట్లా గణపరచాలి? ఆయన ఇచ్చినవే ఆయన గణపరచడానికి కొన్నిసార్లు మానవుడు సంకోచిస్తూ ఉంటాడు. మానవుని నైతిక విలువలు సమస్తము ఆయనకు తెలుసు. ఎటువంటి హృదయంతో మానవుడు చలనం చేస్తున్నాడు, మానవుని యొక్క స్థితిగతులు ఎట్లా ఉంటున్నాయి, సమస్తం ఆయనకు తెలుసు. జరగబోయేది, జరిగేది, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఆయన మాత్రమే సజీవుడు. ఆ దేవుని ఎదుట ఏమర్పించాలి? ఎంతగా అర్పించినా, ఏం స్తుతులు చెల్లించినా ఏమాత్రము అది అర్హతలో లాదనుకున్నాడేమో బహుశా. అందుకని అంటున్నాడు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయనను సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకం. అంటే ఆయన ఉపకారాలను జ్ఞాపకం చేసుకున్నట్టే నిజమైన ఆరాధన. ఉదయకాలము ప్రభువు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని ప్రభువును గణపరచుటే ఆరాధన. ఆరాధన అంటే ఏదో నీకు దేవుడిచ్చినవన్నీ తీసుకొచ్చి ప్రభు దగ్గర పెట్టడం కాదు. ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని దానికి కృతజ్ఞత చెల్లించుటే నిజమైన ఆరాధన. ఆ మేలు ఏంటిది? ఏం చేశాడని దావీదు ఇంతగా ప్రభువును గణపరుస్తున్నాడనంటే, తన హృదయంలో చూసుకున్నాడు, ఏ మంచి కనపడట్లేదు. ఒకవేళ ఏదైనా దేవుని కంటే మంచి తీసుకొచ్చి పెడదామనంటే ఏమీ పరీక్షించుకున్నప్పుడు ఏది కూడా దేవుని ఎదుట మంచిది కనపడలేదు. అందుకని అంతరంగంలో ఉన్న సమస్తము, ఒకప్పుడు ఏ విధంగా ఉంది అంతరంగము? బాగలేదు. ఇప్పుడైతే ఆరంభమైంది. అంతరంగంలో ఒకటి ఆరంభమైంది, దాని తర్వాత ఆరంభముకు తగ్గట్టుగా ఆశీర్వాదాలు వచ్చినాయి. వాటిని ఆలోచించుకుంటున్నప్పుడు మొట్టమొదట ఏమనుకున్నాడనంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. మొట్టమొదట క్షమాపణ. మానవునికి క్షమాపణ అనే ఆశీర్వాదము లేకుండా ఆ తర్వాత ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా ఉపయోగము లేదు. ఒక మనిషికి క్షమాపణ లేకుండా ఆరోగ్యమున్నా, అంతస్తులున్నా, మంచి మంచి ప్లాట్లున్నా, మంచి మంచి పలుకుబడి ఉన్నా, గౌరవం ఉన్నా, దేవుని ఎదుట ఉన్న క్షమాపణ లేకపోతే అవన్నీ కొంతకాలం వరకు అనిపించవచ్చు, కానీ ఆ తర్వాత అవి శూన్యము. ఆ తర్వాత ఏంటివి? అవి శూన్యం. ఒక మంచి జ్ఞానవంతుడైనప్పటికీ, మంచి ఆస్తి ఉన్నప్పటికీ, మంచి గౌరవము, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, దేవుని నామం ఎదుట క్షమాపణ దొరికేనే ఆ బేసిక్ ఉన్న ఆశీర్వాదం కన్నా లేకపోతే
ఇవన్నీ ఎంతకాలం అండి? ఎంతకాలము? తాత్కాలికము. నిమిషం మాత్రమే, ఆ క్షణం మాత్రమే. అంటే ఎంత ఉన్నప్పటికీ క్షమాపణ ఆశీర్వాదము తర్వాతనే ఏమున్నా కూడా. అందుకని దావీదు గుర్తించాడు, నా అంతరం సమస్తానికి మొట్టమొదటి నాకు ఏం కలిగింది? దేవుని నుండి ఏం కలిగింది? నా దోషములన్నిటికీ క్షమాపణ కలిగింది. మొట్టమొదట దేవుని నుండి నేను పొందుకున్న ఆశీర్వాదము ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే క్షమాపణ పొందుకున్నా. ఎటువంటి దాని నుండి క్షమాపణ పొందుకున్నా అని అంటే నీకు నాకు గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రస్తుతము మనం ఉంటున్న కాలము, ఈ కాలము కంప్యూటర్ యుగము, లేదా దీనికి అన్ని టెక్నాలజీ తెలిసిపోయింది. కూర్చున్న చోటే భోజనం వస్తుంది, కూర్చున్న చోటనే ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ జరిగిపోతున్నాయి, అకౌంట్లన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి, కూర్చున్న చోటనే వాట్సాప్లో ఒకరికి తెలియకుండా ఒకరికి మెసేజ్లు వెళ్ళిపోతున్నాయి. ఇది చాలా మంచి కంప్యూటర్ యుగం అనుకుంటున్నాం. ఇదేంటిదంట? ఎప్పుడో రాయబడింది యుగము గురించి. ఇది ప్రస్తుతపు దుష్టకాలం నుండి మనలను విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము ఈ దుష్టత్వం నుండి విడిపించుట కొరకై దేవాది దేవుడు మన పాపముల నిమిత్తం అప్పగించుకున్నట చేత మనకు కలిగింది ఏంటిదండి? క్షమాపణ. ఈ ఉదయకాలము ప్రభువు నిన్ను నన్ను చూసి జాలిపడి ఈ ప్రస్తుతం ఉన్న ఈ కాలాన్ని ఏమంటున్నాడు ప్రభు? దుష్టకాలము. మనం ఏ కాలంలో ఉన్నామండి? దుష్టకాలంలో దుష్టుని చేతుల నుండి మనం ఉన్నప్పుడు దేవాది దేవుడు ఈ దుష్టుని నుండి మనల్ని ఏం చేసినాడు? విడిపించవలనని ఆయన మన పాపముల నిమిత్తం అప్పగించుకున్న చేత ఈ ఉదయకాలం మన క్షమాపణ. అందుకని అంతరంగంలో ఒకప్పుడు క్షమాపణ లేని అంతరంగానికి ఏం కలిగింది అని అంటే క్షమాపణ కలిగింది. నా దోషములన్నింటినీ ప్రభు ఏం చేసినాడు? క్షమించేసినాడు. అందుకని నా ప్రభువుని నేను ఈ లోకంలో ఇప్పుడు ఆలోచించాలి. ఏమి లేకపోయినప్పటికీ నాకేం కలిగిందండి? ఏం కలిగింది? ఈ ఆవరణంలో కూర్చున్న మనకి ఏం కలిగింది? పాప క్షమాపణ కలిగింది. అది దేవాది దేవుని చేత మనకు కలిగిన గొప్ప ఆశీర్వాదం. నా దేవుడు దేంట్లో నన్ను ఆశీర్వదించాడు అని చెప్పగలగడానికి మొట్టమొదట బేస్ ఏంటంటే నా దేవుడు నా పాపములు క్షమించుటే నాకు గొప్ప ఆశీర్వాదం. ఆలోచిస్తే ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అయినా, ఒక సామాన్యమైన స్థానంలో ఉన్న వ్యక్తి అయినా, ఏ లెవెల్లో ఏ వ్యక్తి అయినా మానవుడు అన్నవాడికి క్షమాపణ లేకపోతే ఉన్నదంతా కూడా ఏంటిదండి? శూన్యము, జీరో. దానివల్ల ఏం ఉపయోగము? ఒకవేళ అనుభవిస్తే తాత్కాలికమే. 1 గంట లేదా 2 గంటల, 2 సంవత్సరాల లేదా 70 సంవత్సరాలు క్షమాపణ లేకపోతే ఆ మనిషి చివరికి ఎక్కడికి వెళ్తున్నాడండి? నరకానికి వెళ్తూ ఉన్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి భయంకరమైన స్థితి నుండి నీకు నాకు కలిగిన గొప్ప ఆశీర్వాదం ఏంటనంటే క్షమాపణ కలిగింది. దీని తర్వాత ఇంకా ఏమొచ్చినా కూడా అదేంటంట క్షమాపణ కలిగిన వానికి ఇంకా ఏమి దొరికినా కూడా అది ఆశీర్వాదము. క్షమాపణ లేకుండా ఏమి ఉన్నా అది ఆశీర్వాదము కాదు. గుర్తు చేసుకోవాలి. అందుకని దావీదు తనకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ అంతరంగములో క్షమాపణ కలిగింది. అందుకని నా ప్రాణము యెహోవాను సన్నుతించుము. నా ప్రాణానికి క్షమాపణ లేకపోతే నేను ఎంతగా నిన్ను స్తుతించినా రుణస్తునే, ఎంతగా స్తుతించినా నీకు నాకు సంబంధము లేనట్టే. కాబట్టి నా ప్రాణానికి, నా అంతరంగానికి క్షమాపణ కలిగింది కనుక ఈ ఉదయకాలం నా దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, సన్నుతిస్తాను. నీకు నాకు క్షమాపణ కలిగి ఉంటే, క్షమించబడి ఉంటే సంతోషంతో ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువా, నాకు కలిగిన ఈ మేలు, దీన్ని బట్టి నేను నిన్ను ఘనపరుస్తున్నాను. క్షమాపణ పొందుకున్న మనము ఆ తర్వాత ఏం ఆశీర్వాదం వచ్చిందంట?
దోషములన్నిటికీ క్షమాపణ వచ్చింది. ఆ క్షమాపణ నీకు నాకు ఎట్లా వచ్చిందంటే ప్రస్తుతపు దుష్టుని చేతుల నుండి మనల్ని విమోచించి విడిపించడం చేత మనం ఆయన సంఘముగా చేర్చబడినాము. ఇది మనకు కలిగిన గొప్ప క్షమాపణ. దీన్ని బట్టి ప్రభువును ఆరాధించాలి. రెండవది ఏమంటున్నాడు? నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు సమాధి నుండి నీ ప్రాణంను విమోచన. మొట్టమొదట క్షమాపణ కలిగింది. ఆ తర్వాత ఒక్కొక్క ఆశీర్వాదం ఆరంభమైంది. అదేంటంట? రోగములన్నింటినీ కూడా నయము చేసినాడు. ఎప్పుడు మనం రోగస్థులమైనాము? ఈ పాప రోగానికనంటే ఆదామైన మన పితరుడు ఆ ఏదైనా తోటలో తీసుకొచ్చిన అవిధేయత వలన మనకన్నిటికీ ఏం రోగం వచ్చేసిందండి? పాపపు రోగము చేత పట్టబడినాము. పాపపు రోగం చేత పట్టబడినాము అంటే ఆ పాపపు రోగం ఎటువంటిదంటే క్యాన్సర్ కంటే డేంజర్ అన్నమాట. క్యాన్సర్ అయితే ఏం చేస్తుందండి? అది ఎక్కడుంటుందో తెలియదు. అది తెలియకుండానే ఒకరోజు ఏమవుతుంది అది బట్టబయలు అయిపోతుంది. బట్టబయలు అయిపోయినప్పుడు ఇంకా ఏదైనా ఆధారం ఉందా కాపాడబడ్డానికంటే డాక్టర్లు కూడా ఏమంటారండి? మా చేతిలో ఏమీ లేదు, మీ దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఇప్పుడు దానికంటే భయంకరమైనది ఏంటిది? పాపం ఏం చేస్తుందంటే నరనరాల్లో అదేమైపోయింది? ఇముడుకుపోయింది. అదేం చేస్తుందంటే రోగాన్ని పెంచుతా వచ్చింది. పాపరోగం ఎటువంటిదనంటే ఇప్పుడు పాపరోగము ఈ రోగాన్ని బాగు చేసుకున్నట్టుకు మానవుని శక్తి సరిపోదు, తల్లిదండ్రుల శక్తి సరిపోదు, లేదా డబ్బులు ఏదన్నా ఆస్తి అంతస్తులు సరిపోతాయనంటే అవి సరిపోవు. పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ పరలోకంలో కానీ భూలోకంలో కానీ ఎక్కడా ఏది కూడా దాని నుండి విడిపించడానికి శక్తి లేదని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. అయితే ఆ జీవగ్రంథంలో నిన్ను రాయట కొరకే, నీ కొరకు నా కొరకు ఒక దేవుడు, ఆయనే వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన నా సంకటములను బాగు చేయుట కొరకై కలవరి శిలువకు ఎక్కినాడు. అందుకని వీటిని కుదుర్చడానికి ఆయన మానవుడిగా వచ్చినాడు. ఆ దేవాది దేవుడు ఈ ఓడ అంతటికి ఆయన నాయకుడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ భూలోకంలో ఈ సంఘం అంతా ఆయన దృష్టిలో ఒక ఓడ తయారు చేశాడు. ఇదంతా ఏంటండి? ఒక పెద్ద ఓడ. ఈ ఓడకు నాయకుడెవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ ఓడలో అందరిని ఆయన చేరుస్తూ వచ్చినాడు. ఎవరైతే ఆయన నమ్మినారో ఆ నమ్మకాన్ని బట్టి బాగు చేసి చేర్చినాడు, క్షమాపణించి చేర్చినాడు. ఇప్పుడు ఈ ఓడలో ప్రయాణం చేస్తున్నాం. అదే సంఘంలోకి వచ్చినాం. నా సంకటములను బాగు చేసి నా కట్లు కట్టి ఆయన సంఘములోకి నన్ను మొట్టమొదట క్షమించినాడు. రెండవది నాకున్న రోగాన్ని బాగు చేసినాడు. ఇప్పుడు నేను పాపిని కాదు, ఆయన చనిపోయి తిరిగి లేచుట చేత రోమా 4:25 ప్రకారము మనం ఇప్పుడు ఏమైనాము? నీతిమంతులమైనాము. ఇప్పుడు ఆయన బిడ్డలముగా నీతిమంతులుగా సంఘంలో చేరుస్తూ వచ్చినాడు. ఇది రెండవ ఆశీర్వాదం. మొట్టమొదటి ఆశీర్వాదము క్షమాపణ లేకపోతే నీకు నాకు ఈ రెండవ ఆశీర్వాదం ఒకవేళ ఉన్నా ఫలితము లేదు. ఆయన ఏం చేసినాడంటే క్షమించినాడు, రోగమును బాగు చేసినాడు. ఇప్పుడు మనం పాపము నుండి విడిపించబడి ఎటువంటి రోగం అనంటే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము. అపవాది చేత పీడిపబడిన వారిని అందరినీ స్వస్థపరుచు సంచరించుచుండెను. ఏం చేశాడంట? నజరేయుడైన ప్రభువైన యేసుక్రీస్తు అపవాది చేత పీడింపబడిన మనకి ఏ రోగం అంట? మన రోగం ఎటువంటిదండి? అపవాది చేత పీడింపబడి బంధింపబడినాం. అంటే ఒక సైడు పీడిస్తున్నాడు. పీడించడం అంటే ఏంటి? ఏదైతే చేయకూడదో దాన్నే మన చేత చేపిస్తూ వచ్చినాడు. ఏదైతే దేవునికి విరుద్ధమో దాన్నే మన చేత చేపిస్తూ వచ్చినాడు. దాని చేత మనల్ని బంధిస్తూ వచ్చినాడు. దాని నుండి మనలను ప్రభువైన యేసుక్రీస్తు విడిపించి బాగు చేసినాడు. మన
మన యొక్క సంకటాలు అవన్నీ వాటి ద్వారా ఏమొచ్చిందంటే మనకి సంకటం అంటే రోగము. అంటే ఏదైతే నేను చేయకూడదు అనుకున్నానో దాన్నే చేసి, దేవునికి ఏది వ్యతిరేకమో దాన్నే చేసి పాపములో పట్టబడి ఉన్నప్పుడు నన్ను దేవాది దేవుడు అపవాది బంధకముల నుండి నన్ను విడిపించి బాగు చేసినాడు. ఇది రెండవ ఆశీర్వాదం. మూడవది ఏంటిది ఏమంటున్నాడు? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించినాడు. ఒకానొక దినాన సమాధి ప్రాంతానికి వచ్చినాడు ప్రభువైన యేసుక్రీస్తు. సమాధిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటంట? సేనా దయ్యములు పట్టిన ఆయన సమాధిలో ఉన్నాడు. సమాధిలో మధ్యలో ఉండేటోడు మంచి వస్త్రాలు ధరించుకుని ఉంటాడా? ఎట్లుంటాడండి? ఎట్లుంటాడు సమాధుల మధ్యలో ఉండేటోడు? చూశారు ఎప్పుడన్నా? సమాధుల మధ్యలో ఒక వ్యక్తి ఉంటే ఆయన మంచి బట్టలు వేసుకొని సమాధిలో కూర్చొని ఉంటాడా? మంచి పర్ఫ్యూమ్ వాడతాడా? ఎట్లుంటాడు? ఉదాహరణకు ఆలోచిస్తే బట్టలు పాతగిలిపోయి ఉంటాయి, చూడ్డానికి కూడా అసహ్యంగా కనపడవచ్చు, స్వరూపము సరిగా ఉండదు. అయితే ఒక ఉన్నతమైన వ్యక్తి వచ్చి సమాధుల్లో ఉండడం దగ్గరికి పోతాడా? ఎవరిని చూస్తాడు? ఎవరైతే ఉన్నతంగా ఉన్నారో వారిని చూసి వాళ్ళ ఇంట్లో బస్ చేసి వెళ్ళిపోతాడు. లేదా ఈ ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, ఎవరిని చూస్తాడండి? పాత బట్టలు వేసుకుని చూస్తాడా? ఎవరిని చూస్తాడు? మంచిగా పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తిని చూజ్ చేసుకుంటాడు, వారితో కొద్దిసేపు ముచ్చటించి వెళ్ళిపోతాడు. అయితే జీవము గల దేవుడు ఆ ప్రాంతం గుండా, గెరాసేన్ల ప్రాంతం కూడా వెళ్తూ ఉంటే మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఆ యొక్క మనిషి యొక్క స్థితి ఎట్లా ఉందంట చూడండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. వాడు సమాధులలో వాసం చేసి వాడు ఎదురుపడినప్పుడు దేవునికున్న దయాదాక్షిణ్యము కరుణాకటాక్షము అక్కడ కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ వ్యక్తి ఎదురుపడినప్పుడు ఆయన చూసి వెళ్ళిపోయాడా? ప్రభు వెళ్ళిపోయాడా? వచ్చి ఆయన వైపు చూసినప్పుడు ఆయనలో ఏముందంట? ఆ మనిషిలో ఏముంది? అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు. వాని పేరు ఏంటండి? వాని పేరులోనే అపవిత్రాత్మ పట్టినవాడు. వాడు సమాధిలో వాసం చేసేవాడు. సమాధులు ఎక్కడుంటాయి? ఊరికి వెలుపట ఉంటాయి, అవి బయట ఉంటాయి. సమాధి అంటే అర్థం ఏంటి? పైకి బాగా కనపడుతుంది, లోపలంతా ఏముంటాయి? కుళ్ళుతో అజితేంద్రియంతో నింపబడు. అటువంటి సమాధుల్లో వాసం చేసే వాళ్ళ దగ్గరికి ప్రభు వచ్చి చూసి జాలిపడి వాడితో మాట్లాడడానికి ఇష్టపడినాడు. అంటే దివ్యం గల దేవుడు, నేను సమాధుల్లో వాసము చేయట్లేదు, కానీ ఈ లోకమును సమాధిలో మనం ఏమైపోయినాము? మూసుకొని ఉన్నాం. మనము మనంతరంగము ఎటువంటిది? అజితేంద్రియంతోనూ పాపముతోనూ మరకలతోనూ నింపబడి ఉంటుంది. ప్రేమగల దేవుడు ఆ సమాధుల్లో వాసం చేసే మన దగ్గరికి వచ్చినాడు. అట్లే మన దగ్గరకు కూడా వచ్చి మనతో మాట్లాడటం చేత మనం ఇక్కడికి కూడి వచ్చినాం. ఇప్పుడు సమాధుల్లో నుండి ప్రభు మనల్ని, అంటే పైకి బాగానే కనపడుతున్నాం, కానీ మన అంతరంగము సమాధితో కూడుకున్నదే. పైకి రూపం బాగానే ఉంటుంది, సమాధి లోపల ఏముంటుంది? ఈర్ష్య, పగ, కుళ్ళు, కుతంత్రము, మోసము, అవినీతి, అన్యాయము, అక్రమము, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? అంతరంగంలో ఉన్నాయి. కోపము, ద్వేషము, అహంకారము, గర్వము అన్నీ ఎక్కడున్నాయండి? అంతరంగంలో ఉన్నాయి. చూసి ప్రభు ఏం చేసినాడు? జాలిపడట చేత ఇటువంటి సమాధి బంధకంలో నుండి అపవాది చేత పీడింపబడి మనము కొట్టుకొని పోతున్నప్పుడు ప్రేమగల దేవుడు దాని నుండి విడిపించడం చేత నా అంతరంగంలో ఇప్పుడు మంచి కలిగింది. నా దేవుని స్వీకరించడం చేత, నా పాప దోషము క్షమించబడటం చేత నా రోగం బాగుపడింది. రెండవది, నా యొక్క నివాసము మారిపోయింది. ఇప్పుడు నా నివాసము లోకము కాదు, నా నివాసము
దేవుడున్న శాశ్వతమైన స్థలము. ఆ స్థలంలోకి ప్రేమగల దేవుడు నడిపిస్తూ వచ్చినాడు. అందును బట్టి ప్రభువును మూడవదిగా ప్రభువును గణపరచాలి. అపవాది చేత పీడింపబడుతున్నాను, విడిపించినాడు. దుష్టుని చేతుల నుండి నన్ను, దుష్ట కాలంలో నుండి నన్ను విడిపించినాడు. నా అంతరంగానికి క్షమాపణ కలగడమే కాకుండా నాకు ఇవి చేయుట చేత నా దేవుని నేను గణపరచాలి, నా దేవుని ఆరాధించాలి. ఇటువంటి దేవుడు నీకు నాకు దేవుడుగా ఉన్నాడు. అందుకని దావీదు, నన్ను సమాధుల నుండి నన్ను విడిపించినావు. ఇన్ని ఉన్నప్పటికీ నా జీవం ఎక్కడుందంట? సమాధిలో ఉంది. దాని నుండి నన్ను విడిపించినావు ప్రభువా, నేను నిన్ను గణపరుస్తున్నాను. నాలుగవది ఏమంటాడు? కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కృతతగుచున్నట్లు మేలుతో తృప్తిపరుచున్నాడు. ఆయన చేస్తున్న మూడవ పని, నాలుగవ పని ఏంటంటే ఆయన కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచున్నాడు. కరుణా కటాక్షము ఆయన యొక్క స్వభావాన్ని క్రీస్తు బిడ్డలముగా నువ్వు నేను ధరించుకున్న వారముగా ఉండాలి. అందుకని నువ్వు నేను క్షమాపణ పొందుకున్నాము కనుక మనం ఆ క్షమాపణను జ్ఞాపకం చేసుకొని ఆ కరుణా కటాక్షములు ధరించుకున్న వారముగా మనం ప్రభువును ఆరాధించాలి. మనల్ని నూతనమైన దాంతో తృప్తిపరుస్తున్నాడు. తన వాక్యం చేత మనల్ని పాడైపోయిన దాన్ని పక్షిరాజు యవనం. పక్షిరాజు ఏం చేస్తాడంట? పక్షిరాజు తను బాగా వృద్ధాప్యంలోకి వచ్చేసిన తర్వాత అది దాని ఈకలన్నీ ఒక్కొక్కటి ఏమైపోతాయి? ఊడిపోవడం ఆరంభమవుతుంది. అప్పుడు దాని వృద్ధాప్యం వస్తుందనేది గుర్తిస్తుంది. గుర్తించిన తర్వాత ఒక ఎత్తైన కొండపైన కూర్చున్నప్పుడు దాని ఈకలన్నీ ఒక 3 months 4 months అన్నీ ఊడిపోతాయి. దాని చర్మం అంతా కూడా కొద్దిగా నీరసించిపోతూ ఉంటుంది. అప్పుడు అది దానికి రెండవ అవకాశాన్ని ప్రవహిస్తుంది అనమాట. ఏం చేస్తాడంటే దానికి మళ్ళీ ఈకలు రావడము ఆరంభమవుతాయి. కనుదృష్టి ఎన్ని వేల కిలోమీటర్లైనా కూడా అది గుర్తించగలిగేటట్టు దాని కన్నులు నూతనపరచబడతాయి. దాని యొక్క చర్మము తిరిగి యవ్వనంగా మారిపోతూ వస్తుంది. మొదటి బలము కంటే రెండవ బలం ఇంకా బలంగా అది పుంజుకొని ఆ రెక్కలతో ఎక్కడో ఉన్న ఆ పక్షిరాజు సముద్రంలో ఉన్న చేపను ఏం చేస్తుంది? ఆ కంటితో చూస్తుంది. చూసి కరెక్ట్గా గురి కలిగి ఆ చేపను ఆహారంగా తీసుకుంటుంది. అంటే ఆ పక్షిరాజు యవనం వల్లే ఒక విశ్వాస జీవితాన్ని ప్రభువు దగ్గరకు వచ్చి క్షమాపణ పొందుకుంటే ప్రభు ఏం చేస్తాడంట? తిరిగి అంత బలాన్ని ప్రభు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకని దావీదు ఎన్నో యుద్ధాలలో ఆ యవనాన్ని రుచి చూశాడు కనుక, నా ప్రభువా నన్ను క్షమించుటే కాదు, నా సంకటంలో కుదుర్చుటే కాదు, నన్ను బాగు చేయడమే కాదు, నా యవనాన్ని ఆ యొక్క బలహీనతలో తిరిగి బలపరిచి నన్ను బలపరిచి క్షేమం ఇచ్చినావు. అందుని బట్టి నేను నిన్ను ఘనపరుచు. నా అంతరంగంలో ఇప్పుడు 5 అంతల ఆశీర్వాదాలు నింపినందుకే, మేలుతో నా హృదయాన్ని నింపినందుకే, ఈ కరుణా కటాక్షములు నాకు ఇచ్చినందుకే, నా యవనం నూతనపరిచినందుకే నా ప్రారంభ యెహోవాను సన్నతించు. ఆ దయాదాక్షిణ్యము గల దేవుడు ఇప్పుడు నాకు దేవుడైనాడు. ఆ దేవుని నేను మర్చిపోకూడదు. ఉదయకాలం ఏం చేయాలా? ఆరాధించాలి. ఆరాధించినప్పుడు ఆ యొక్క నూతన జీవం ఎట్లా ఇస్తూ వచ్చినాడనంటే చూడండి, 9వ అధ్యాయము, ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తూ రావచ్చు. మన పాపమును క్షమించినప్పుడు ఆ నూతన జీవమును నీకు నాకు ప్రసాదింప చేసినప్పుడు 8వ వచనం, 9వ అధ్యాయము హెబ్రీ 8వ వచనం, దీన్ని బట్టి అవి దిద్దుబాటు జరిగే కాలం వచ్చే వరకు దింపడి అన్నపానములతోనూ నానుదల ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములు
మాత్రమే. అయితే క్రీస్తు రాబోచున్న మెల్లు విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమనిదియు సంపూర్ణమైన గుడారం ద్వారా మేకల యొక్క కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. శ్రేష్టమైన అర్పణ నీ కొరకు నా కొరకు అర్పించి ఆ దయాదాక్షిణ్యంలో కిరీటము నీకు నాకు అనుగ్రహించినాడు. శ్రేష్టమైన అర్పణ మనకిచ్చిన కరుణా కటాక్షం ఏంటంటే ఇంకా మార్గము ఏర్పాటు కానప్పుడే నీ కొరకు నాకు ప్రణాళిక కలిగి ఈ గుడారములో క్రీస్తు యొక్క గుడారంలో నన్ను తానికి నిత్యమైన మార్గాన్ని సిద్ధపరిచి ఆ గుడారంలోకి చేరుస్తూ వచ్చినాడు. ఎట్లనంటే తన స్వరక్తముతోనే మనకు ఇటువంటి యవ్వనాన్ని తిరిగి నూతన బలాన్ని మనకు అనుగ్రహించి నిత్యమైన రాజ్యంలోకి చేరుస్తూ వచ్చినాడు. ఇప్పుడు ఆయన మందిర ఆవరణంలో ఇన్ని మేలు చేసిన ఆ దేవుణ్ణి ఏం చేయాలో ఉదయకాలము ఆరాధన చేయాలి. నేను ఆ యొక్క పీడింపబడిన వారమే, దుష్టకాలంలో ఉన్న వారమే, దుష్టుని చేతిలో బంధింపబడిన వారమే. నీకు నాకు మన స్థితిగతులు మూర్చిల్లిపోయి చెడిపోయి పాప స్వభావంతో నష్టంలో ఉన్న వారమే. ప్రేమగల దేవుడు క్షమాపణ ఆశీర్వాదం చేత క్రీస్తులో నీకు నాకు ఇన్ని ఆశీర్వాదాలు వాటి వెంట అనుగ్రహించి ఈ దినము కూడా ప్రభు సజీవునిగా ఉంచి ఆయన మందిరానంలో ఆయన ఆరాధించడానికి అవకాశం ఇచ్చినాడు. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కొనబడిన మనము కృతజ్ఞులమై ఆయన ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.